అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. హరిహర వీరమల్లు ఇంకొక 2 రోజుల్లో రిలీజ్ కాబోతుంది. దీని గురించి మనతో వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ నటికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తివివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హరిహర వీరమల్లు సో నిన్ననే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటే ఏ ఈవెంట్స్ కి అటెండ్ కారు కదా, ఏ మూవీ రిలీజ్ అయినా కూడా. సో అంటే ఆయనే స్వయంగా రావడం ఏ విధంగా చూడొచ్చు అంటే సినిమా ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ట్రైలర్ మంచి హైప్ వచ్చింది. సో పుష్ప 2 కూడా క్రాస్ చేసింది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఎలా ఉండబోతుంది? సినిమాని క్రాస్ చేసింది, అవార్డులు కొట్టిందని నేను మాట్లాడిన కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఈవెంట్ కి వస్తారు ఆయన సినిమాలకి. కాకపోతే ప్రెస్ మీట్ అనేది ఎప్పుడు పెట్టలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టారు. అంటే ఆయన ఒకటేమంటే సినిమాని కొంతమంది నెగిటివ్ చేసి ట్రోల్ చేసి కొంచెం సినిమాని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే ఆ నిర్మాతకి సపోర్ట్గా ఆయన సినిమాని ఆయన ప్రమోట్ చేయడానికి నిలబడటానికి ఆయన నిన్నటి నుంచి కంటిన్యూ నేను ఇక్కడ అయ్యిందాకా సినిమా రిలీజ్ అయిన దాకా ఉంటాను అని చెప్పి 23వ తారీఖు నాడు రేపు 9:30కి షో పడుతుంది ప్రీమియర్ షో. 24వ తారీఖు నాడు సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కనుక ఇది పండగ వాతావరణం. ఈ సినిమాని అవార్డుల కోసమో రివార్డుల కోసమో సినిమా చేయలేదు, నా ఫ్యాన్స్ హిట్ కోసం సినిమా చేశాను. రీమేక్ అంటే నేను మొత్తం టోటల్గా ఓన్ మేకింగ్ సినిమా చేశాను కదా, ఆయన ఓన్ మేకింగ్ సినిమా చేశారు. ఎస్, ఈ రీమేక్ కాదు, ఈ సినిమా మంచి సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్లోని మొత్తం టోటల్గా విషయం ఎలాగుంది, సినిమా ఏంటి, సినిమా ఎందుకు హిట్ అవుతుంది, ఇలాంటి సినిమా మనం ఎందుకు తీసాము అనేది కూడా వివరించారు. ఎందుకు డిలే అయ్యింది, కరోనా 2 times దెబ్బ తగిలింది, ఆ తర్వాత కొంచెం డిలే అవ్వాల్సి వచ్చింది, అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా కొంతమంది అపోజిషన్ లీడర్స్ అపోజిషన్ వాళ్ళు కొంతమంది ఏదో ఇబ్బంది పెడదామని సోషల్ మీడియాలో ఎన్ని పెడుతున్నా, ఎన్ని ట్రోల్స్ చేస్తున్నా, ఎన్ని మొత్తం ఇబ్బందులు పెడుతున్నా, అదే ఏదో చిన్న లెటర్ తెలంగాణ ఛాంబర్లో ఒక స్మాల్ లెటర్ ఏదో ఆయన ప్రొడ్యూసర్ గారు ఏదో ఉంటారు, ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకుంటారు. ఆ లెటర్ను కూడా సోషల్ మీడియాలో పెట్టి దాన్ని కూడా మొత్తం సినిమా ఆగిపోతుందని చెప్పేసి ప్రచారం చేశారు. అన్నింటికి ఫుల్ స్టాప్ నేను పడిపోయింది. ఆయన అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రత్యేకంగా చెప్పుతూ నాకు మంచి మనిషి, 3 సినిమాలు నాకు హిట్ ఇచ్చిన వ్యక్తి, నాకు మంచి మిత్రుడు, ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చాడు, అనుభవంతుడు, మంచి టేస్ట్ ఉన్నవాడు కనుక ఆయనకి సినిమా నేను దీనికి మొత్తం టోటల్గా ప్రొడక్షన్గా అండగా ఉండి మొత్తం సినిమా రిలీజ్ చేసేదాకా ఉంటాను అని మాటిస్తూ, అలాగే ఆయన ఏం చెప్పారంటే ఆయన మంచి వ్యక్తికి ఎంతో మందికి సేవ చేశాడు కాబట్టి ఆయనకి FDC చైర్మన్గా నేను సీఎం గారికి రికమెండ్ చేశాను. ఆయన ఇవ్వలేదు, రికమెండ్ చేశాను. ఆయన FDC చైర్మన్గా ఆయన రికమెండ్ చేశాను. నేను ఇది నా నిర్మాతగా నేను రికమెండ్ చేయలేదు, ఆయన ఎన్నో సినిమాలు తీశాడు, ఎంతో మంది హీరోలతో సినిమా తీశాడు అని ఆయన రికమెండ్ చేశాను అని చెప్పాడు. తప్పలేదు కదా దాంట్లో. చాలా మంది ఏదో ఒక సినిమా దాంట్లో పొలిటికల్ ఎలా మాట్లాడుతున్నావు అంటారు. ఆయన డిప్యూటీ సీఎం అండ్ హీరో, ఆయన ఉన్న అభిప్రాయాన్ని చెప్పాడు. నీ అభిప్రాయాన్ని ఆయన చెప్పొద్దు, ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. నా అభిప్రాయం ఇది, మంచి వ్యక్తి, ఆయన FDC చైర్మన్ గా నేను రికమెండ్ చేశాను అని చెప్పాడు. అంతే తప్ప ఇవ్వాలా వద్దా అనేది క్యాబినెట్ నిర్ణయం, ఇవ్వాలా వద్దా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నిర్ణయం. అది మా మొత్తం టోటల్గా మా ఛాంబర్లకి వాటికి చాలా మంది సినిమా వాళ్ళకి ఏం అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలన్నీ నిర్భయంగా తెలియపరచవచ్చు. ఎందుకంటే ఆయన ఆలోచన, ఆయన మీద మంచితనంతో ఆయన చెప్పాడు కదా. సినిమా హరిహర వీరమల్లు ప్లాపులు హిట్లు ఉండవు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి హిట్ ప్లాపులు యావరేజ్లు ఉండవు. ఫ్లాప్ అయినా హిట్ అయినా అదే అదే కలెక్షన్ లోనే ఉంటాడు ఆయన. అభిమానులు అలాగే చూస్తారు, అభిమానులు ఆ ఓపెనింగ్స్ అలాగే ఉంటాయి. చాలా మంది వైసీపీ వాళ్ళు పెడుతున్న పోస్టులన్నింటికి కూడా కరెక్ట్ గా జవాబు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ. ఆల్రెడీ సినిమా థియేటర్స్ రేపు 9:30 అంటే ఎల్లుండి ఫుల్స్ అయిపోయాయి. ఒకటి. రెండోది బాయ్కాట్ వైసీపీ అని చెప్పారు.
వైసీపీ వాళ్ళు బాయ్కాట్ అని చెప్పేది ఈ సినిమాకి. ఉమ్. ఏదో రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారని. అదే సార్, అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నట్లయితే సినిమా ఈవెంట్స్ లో పొలిటికల్ టాపిక్స్ వస్తున్నాయి కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఆయన అంటే? ఆయన పొలిటికల్ లీడరే కదా. ఉమ్, ఆయన పొలిటికల్ లీడర్ కాదని చెప్పట్లేదే, డిప్యూటీ సీఎం కాదని చెప్పట్లేదే. ఉమ్, కానీ నేను నేను బతకడానికి, నా భార్య పిల్లలు పోషించుకోవడానికి, జీతాలు ఇచ్చుకోవడానికి నేను సినిమా తీసుకోవాలి కదా అని అడిగాడు ఆయన. ఉమ్, మీలాగా మాకు ఆస్తులు లేవు, ఉమ్, మీలాగా మేము రాజకీయంగా సంపాదించుకోలేదు, ఆ అలవాటు మాకు లేదు. ఉమ్, డైరెక్ట్ గా చెప్పనగా చెప్పాడు. కష్టపడితే డబ్బు వస్తుంది, నేను కష్టపడి షూటింగ్ చేస్తే డబ్బు వస్తుంది, కష్టపడి షూటింగ్ చేస్తే నా పిల్లల్ని పోషించుకోగలుగుతాను కదా. ఉమ్, అందుకే నేను ఉద్యోగం చేసుకుంటున్నాను. అంటే ఉద్యోగం అంటే నా వృత్తి అంటే నేను హీరో. ఉమ్, ఎస్, జాబ్. నా జాబ్ నేను చేసుకుంటూ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటూ రాష్ట్ర ప్రజలకి నేను డ్యూటీ చేస్తున్నా ఉమ్, కదా. ఉమ్, దేశ ప్రజల కోసం నా ప్రాణమైన అర్పిస్తా, దేశ ప్రజల కోసం నిజాయితీగా ఉంటా. నాకు ఒక్క రూపాయి కూడా మీ రాజకీయాలు నాకు వద్దు, ఉమ్, కానీ నేను కష్టపడిన సొమ్ము నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి నాకు కావాలి కదా ఉమ్, అని అడిగాడు. తప్పే ఉంది దాంట్లో. వాళ్ళకే రాజకీయాలకు అవసరం లే, ఉమ్, వాళ్ళకి రాజకీయం ఉంటే చాలు. ఈ చేత్తో సంపాదిస్తుంటారు. మాట్లాడిన వాళ్ళు మాత్రమే చెప్తున్నా, ఉమ్, మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్తున్నా. ఉమ్, అది పవన్ కళ్యాణ్ గారికి నైజం అది. కనుక అందుకే ఆయన చెప్పాడు. ఉమ్, అది రఘురామకృష్ణరాజు గారికి ఒక బాధ ఉంది, ఉమ్, ఒక బాధ ఉంది, కక్ష ఉంది. ఆయనకి మైక్ ఇచ్చాం. మైక్ ఇస్తాడు సినిమా ఇండస్ట్రీ. ఆయన ఏం చెప్పాడు? సినిమా కోసం మాట్లాడుతూ చెప్పాడు. ఉమ్, దాన్ని కొంతమంది ఔరంగజేబు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అది కాదు, ఆయన ఏదో చెప్తే నువ్వెందుకు కదా ఏదో ఉరుక్కుపడతారు. ఉమ్, ఓకే, పడ్డారు. ఆయనకి ఆ మాట అంటానుకో ఏమంటానికైనా ఆయనకి రైట్ ఎందుకు ఉందంటే, ఉమ్, ఆ 5 సంవత్సరాలు ఆయన చంపడానికి ప్రయత్నించారు, టార్చర్ చేశారు, నానా బాధలు పడ్డారు. 5 సంవత్సరాలు ఊర్లోకి రానివ్వలేదు. ఆయన నియోజకవర్గం, ఎంపీగా ఉన్న నియోజకవర్గం రానివ్వలేదు. కష్టాలు పెట్టారు, బాధలు పెట్టారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఉమ్, ఆ బాధతో ఆయన మాట్లాడుండొచ్చు. ఉమ్, అందుకే అన్నాడు, నా శాపమే నీకు 11 సీట్లు, ఉమ్, నా కష్టమే నీకు 11 సీట్లు. తప్పే ఉంది దాంట్లో. ఆయన మాట్లాడినట్టు తప్పే లేదు కదా. ఆయన పడ్డ టార్చర్ని ఈ విధంగా ఆయన అవరంగా సినిమా కోసం మాట్లాడితే, లేదు నన్నే అన్నారు, మా వైసీపీ వాళ్ళు అన్నారంటే ఇదేంటిది ఉమ్, అంటే? సినిమా వాళ్ళు కూడా అనకూడదా? తగ్గేదే లేదని మీరు అంటారు, ఉమ్, రఫా అని మీరు అంటారు, కానీ ఆయన సినిమా డైరెక్టర్ కొట్టకూడదు. ఉమ్, సినిమా డైరెక్టర్ మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని చూసుకుంటారంటే అలా ఇదేదో బాగుంది కదా. Hmm. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు ఎవరైనా అభిమానులు కానీ ఉమ్, బాయ్కాట్ వద్దు ఆయన అనలేదు. ఉమ్, మీరు బాయ్కాట్ చేయకపోతే వచ్చి సినిమా చూస్తారా? చూడరు కదా. ఆయన మీకు అపోజిషన్ లేరు కదా, సినిమా చూడరు. Hmm. పోనీ బాయ్కాట్ చేసినా మీ సినిమా చూడంటే మీ ఓట్లు మీ టికెట్లు మాకు తెగవు. ఉమ్, బాయ్కాట్ మీరు చేసుకున్నారు, ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేశారు. ఉమ్, అందుకే మిమ్మల్ని మీరు బాయ్కాట్ చేసుకుంటున్నారు. ప్రజలు మిమ్మల్ని బాయ్కాట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాని ఆల్రెడీ అందరూ ఫుల్స్ అయిపోయిన తర్వాత మీరు బాయ్కాట్ చేసేటి, ఇంకోటి చేసేటి. ప్రజలు మీ మాటను విశ్వసించలేదు, ప్రజలు మీ మాటను నమ్మలేదు. అందుకే 11 సీట్లు ఇచ్చారు. అంటే ఇవన్నీ నేనేదో అంటే కక్ష సాధింపుగా మాట్లాడట్లేదు. ఉమ్, మీరు అడిగారు కాబట్టి దాని హరిహర వీరమల్ల కోసం కక్ష సాధింపు. ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అంటే ఇవన్నీ దానికి వివరణ చెప్తున్నా. ఉమ్, ఎందుకంటే ఈ సినిమాని ఇంత నెగిటివ్ తీసుకొచ్చిన వ్యక్తులకి ఆ సినిమా నిర్మాతను కాపాడుదాం, ఆ సినిమా నిర్మాత మనల్ని నమ్మి డబ్బు పెట్టాడు, ఆ సినిమా నిర్మాతకి మా ఫ్యాన్స్ కు భరోసా ఇద్దాం, ప్రతి వాళ్ళు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, జనాల్లోకి తీసుకెళ్ళండి, ఆ ప్రతి ఒక్కరు టికెట్ తీస్తే ఆ జనాల నిర్మాతకి వెళ్తే నిర్మాత నిలబడతాడు, నిర్మాత కాపాడుకుంటాం ఉమ్, అని ఆ పిలుపునివ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టాడు. ఉమ్, మంచి ఆలోచనతో ప్రెస్ మీట్ పెట్టాడు. ఫ్యాన్స్ అందరూ అర్థం చేసుకొని పెద్ద మనసుతో అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ టికెట్ తీయడం కాదు, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. బాగుంటే సినిమా చూడమనండి, బాగులేకపోతే బాగుంటే సినిమా రండి చూడమనండి, ఉమ్, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రజల్లో ఆ ఏంటి అనేది తీసుకెళ్ళి ప్రజల్ని థియేటర్కి వచ్చేటట్టు చేయండి. కనుక ఉమ్, రేటు కూడా రీజనబుల్గా పెట్టారు. 250 రూపాయలు, 300 రూపాయలు పెట్టారు, మళ్ళీ 150 రూపాయలు పెట్టారు. ఉమ్, అలాగే మళ్ళీ మీకు 600 రూపాయల టికెట్ GST 700 రూపాయలు బెనిఫిట్స్ పెట్టారు. థ్యాంక్ యూ.